థ్యాంక్ యూ మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది నాకు పాజిటివ్ వచ్చినందుకు. నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ నేను కమల హాస్పిటల్లో చేయించుకున్నాను ఉప్పల్లో. అక్కడ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని ఒక 3 మంత్స్ మెడిసిన్స్ ఇచ్చారు. దాని తర్వాత నేను మళ్ళీ పిల్లల కోసం అక్కడనే ట్రై చేశాను. ఒక 6 మంత్స్ వరకు టాబ్లెట్స్ వాడాను. అయినా ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఒక 1 ఇయర్ వెయిట్ చేద్దాం అనేసి అలానే ఊరుకున్నాను. తర్వాత షుగర్ ఫెర్టిలిటీ అని ఎల్బీ నగర్లో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ కన్సల్ట్ అవుతే అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు ఏం చెప్పారంటే అసలు నీకు ఎగ్ గ్రోతే లేదు, అసలు నీకు పిల్లలు అవుతారో కారో అని కూడా చెప్పారు. అంటే నేను ఏమన్నా నాకు ఐవీఎఫ్ అయినా పర్లేదు, ఐఏకి అయినా పర్లేదు, నేను వెళ్తానంటే ఐఏలో నీకు 0 నుంచి 5% ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పారు. నేను ఐవీఎఫ్ కూడా వెళ్ళిపోతాను అంటే నువ్వు ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా నీకు వేరే ఎగ్ డోనర్ కావాల్సి వస్తుంది కావచ్చు, నీకు రిస్క్ అవుద్ది కావచ్చు, అసలు నువ్వు అవుతావో అవ్వవో అని నాకు ఎలానో చెప్పారు, భయపెట్టారు. ఇక పోనీలే ఇది చూద్దాంలే అన్నట్టు ఊరుకున్నా ఒక 1.5 ఇయర్ వరకు. తర్వాత మా పిన్ని కూతురు ఇక్కడ బంజారాహిల్స్ ఆర్ట్ హాస్పిటల్లో చూపించుకుంది, ఆర్ట్ ఫెర్టిలిటీలో. తనకు రిజల్ట్ బాగానే ఉంది. నాకు మా పిన్ని కూతురు చెప్పింది, నువ్వు ఇక్కడికి వెళ్ళు, నీకు రిజల్ట్ వస్తుంది అనేసరికి నేను ఇక్కడికి వచ్చాను. జస్ట్ 1 మంత్ నేను మెడిసిన్ యూజ్ చేశాను. నాకు చెప్పారు ఐఐకి వెళ్ళేమ్మా నీకు మంచి రిజల్ట్ వస్తుంది అనేసరికి నాకు చేశారు. చేసినాక ఇంజక్షన్ చేసిన ఒక 3 వీక్స్కే 15 డేస్కి నాకు టెస్ట్ చేసుకోమన్నారు. టెస్ట్లో పాజిటివ్ వచ్చింది మ్యామ్. చాలా థ్యాంక్ యూ. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. 0% అసలు నాకు హోప్ కూడా లేదు, అవుతానా అవ్వనా అని కూడా ఉండే. కానీ నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్, లక్ష్మీ మ్యామ్ గారు.